నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కారం బూందీ తయారీ విధానం చూద్దాం. కారం బూందీ తయారు చేయడానికి ముందుగా 1 కప్పు శనగపిండి జల్లించి గిన్నెలో వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వన్ డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు. బూందీ క్రిస్పీగా రావడానికి 3 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. గట్టిగా కాకుండా పలసగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. జారుడుగా కలుపుకోవాలి. పిండి కలపడానికి 3/4 గ్లాస్ వాటర్ పట్టిందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత బూందీ వేసి వేయించుకోవాలి. బూందీ గరిటెతో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి గరిటెతో కూడా బూందీ చక్కగా వేసుకోవచ్చు. ఇలా గరిటెని సెంటర్లో పెట్టి పిండి వేసిన తర్వాత గరిటెతో ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ బూందీ వేసుకోవాలి. ఆయిల్లో 3వ వంతు మాత్రమే బూందీ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన బూందీ ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని గరిటెలోకి తీసుకోవాలి. ఈ విధంగా గరిటెలోకి తీసుకోవాలండి. బూందీ ఈ మెథడ్లో చేసుకుంటే ఈ విధంగా రౌండ్గా వస్తుందండి. తర్వాత వాయి వేసుకోవాలి. ఈ విధంగా గరిట సెంటర్లో పెట్టి వేసుకోవాలి. ఇలా పైనే గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని గరిటెలోకి తీసుకోవాలి. తర్వాత గరిటెను పిండి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి. తర్వాత వాయి వేసుకోవాలి. బూందీ మొత్తం ఇదే విధంగా వేసుకోవాలండి.
ఇలా తయారు చేసుకున్న కారం బూందీ 15 డేస్ దాకా నిల్వ ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని గరిటెలోకి తీసుకోవాలి. ఈ విధంగా గరిటెలోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీల క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇష్టమైతే కాజులు కూడా వేసి వేయించుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కారం బూందీ. చూశారు కదా కారం బూందీ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.